నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ రఘురామకృష్ణ ఈయనకు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచో ఏ పార్టీ నుంచి టికెట్ వస్తది అని చెప్పేసి చూసాము. కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు. అసలు దీని గురించి మీరేం చెప్తారు? హమ్మయ్య అనిపించే సన్నివేశంలో అనిపిస్తుంది నాకు తెలిసి. అంటే ఆయన అభిమానులకి, ఆయన అనుచరులకి. ఎందుకంటే అసలు రఘురామకృష్ణరాజు గారు నేము, ఫేము ఎవరితో మ్యాచ్ చేయలేము. అంటే ఒక పొలిటికల్గా పార్టీ పెట్టి, పార్టీ అధినేతగా, అధ్యక్షగా ఉండేవాడు ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫేమ్ వేరు ఉంటుంది. బట్ జనరల్గా ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి అక్కడ ఆ నరసాపురం, ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజుగారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అదీ కాక 2019లో వైసీపీ తర్వాత గెలిచిన తర్వాత ఆయన యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఆయనకి ఎంత ఇమేజ్ అంటే ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన స్టేజ్ ఫీర్ లేకుండా కూడా ఈ వీడియోస్ చేసి పెట్టడం, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టడం, దాంతో మంచి ఫెమిలియర్. జనరల్గా మంచి ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మొదటి నుంచి ఫ్యామిలీ బాగా సౌండ్ ఫ్యామిలీ కాబట్టి అట్లా నడుచుకుపోయేది. కాకపోతే నరసాపురం అనేది అభ్యర్థి మాత్రం ఫిక్స్. నరసాపురం సెగ్మెంట్కి RRR ఫిక్స్. పార్టీలో ఉమ్మడిగా సమన్వయ పొత్తుల్లో భాగంగా అది ఎవరికి కేటాయించబడితే ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన పోటీ చేస్తారని అనుకున్నాం. ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఆయనకి వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని, అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లారని రకరకాల వార్తలు వచ్చాయి కదా. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత అది ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు. అయితే అది టీడీపీయా జనసేన అన్నట్టే ఉండేది. బీజేపీ ఇంకప్పటికి పొత్తుల్లో భాగం అవ్వలేదు. అనూహ్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా ఆయన పేరు ప్రకటించినప్పుడు నరసాపురంకి ఆయన పేరు లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? కంపల్సరీ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ పాస్ అవుతాను కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. వాడు నోటీస్ బోర్డు వరకు వెళ్ళడు, నా నెంబర్ ఉంటుందిలే అని. ఆ పక్కోడు కూడా చెప్తాడు, అరే నేను పాస్ అయిపోయాను రా అంటే, అరే నువ్వు పాస్ అవుతుంటే, నువ్వు ఎలాగా పాస్ అవుతారా, నిన్ను చూసి కాపీ కొట్టారు కదా అంటాడు. తీరా చూస్తే కాపీ కొట్టినప్పుడు పాస్ అయ్యి నీకు పాస్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ. ఏంటి అసలు ఇంత పైగా బీజేపీలో కానీ సెంట్రల్లో కానీ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని, ఆ మధ్యన ఆయన ఇంట్లో ఏదో శుభకార్యంకో దేనికో పార్టీలకు అతీతంగా అందరూ లోక్సభ అభ్యర్థులందరికీ 543 మందికి, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీ అందరికి పిలిచి విందు ఇచ్చారట. 120 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి, అంటే నేషనల్ వార్తల్లో కూడా నిలిచాడు ఆయన. నేషనల్ మీడియాలో కూడా రఘురామకృష్ణరాజు గారు అనే ఒక ఎంపీ ఇంత బాగా నేము, ఫేము అన్ని రకాలుగా అలాంటి వ్యక్తి కన్ఫర్మ్ అనుకునే దానికి లేకపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి లేకపోయేసరికి మొత్తానికి చాలా జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు గారే ప్రయత్నించి మళ్ళీ ఆయనకి టికెట్ వచ్చేలా చేశారు. అది కూడా అసెంబ్లీ నియోజకవర్గం. బట్ ఇప్పటికీ చాలా మందికి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లోక్సభకి వెళ్తే బాగుంటుంది గవర్నమెంట్ తరఫున. బట్ ఈసారి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఎత్తుకుంటున్నారో ఇక్కడ సరిగ్గా ప్రశ్నించాలి, సరైన వాడు దొరకాలి అనే ఉద్దేశంలోనే అసెంబ్లీకి కూడా పంపించినట్టు ఆయనకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ బీజేపీ కూడా బీజేపీలో చేరితే నరసాపురం కానీ ఉండి కానీ, ఇప్పుడు ఉండి టికెట్ కదా కన్ఫర్మ్ అయింది వార్తలు వస్తున్నాయి, ఉండికి కానీ ఓకే అనుకున్నారు. కానీ ఎందుకు మరి ఆయన నరసాపురం ఇవ్వలేదని ఫీల్ అయ్యారో లేదంటే ఇతర కారణాలు తెలియదు. కానీ నరసాపురంలో లోక్సభ అభ్యర్థిత్వానికి పోటీ చేస్తే మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి తెదేపా తీర్థం పుచ్చుకొని తెదేపా నుంచే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. బై భీమవరం నుంచి నరసాపురంకి వెళ్ళే దారిలో ఉంటుంది ఉండి తర్వాత ఆకివీడు తర్వాత అలా ఉంటుంది. సో ఎట్లాగో ఉండి, ఆకివీడు ఒక 2-3 మండలాలు ఉన్నాయి. ఈ ఇరగవరం మీద ఈ మండలాలన్నీ కలిపి ఉండి నియోజకవర్గం. మళ్ళీ ఉండి నియోజకవర్గం లాంటి నియోజకవర్గాలు నరసాపురం లోక్సభ సెగ్మెంట్లో 7 ఉన్నాయి. ఉండి, ఆచంట, తర్వాత భీమవరం, తర్వాత తాడేపల్లిగూడెం, తణుకు. సో ఇవన్నీ కూడా నరసాపురం లోక్సభ సెగ్మెంట్లోకి వస్తాయి. సో ఉండి కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి ఆ లోక్సభ నియోజకవర్గాల్లో ఉండే 7 నియోజకవర్గాలకు కూడా సమన్వయపరిచి దగ్గరుండి గెలిపించుకుంటానని హామీ ఇచ్చిన వ్యక్తికి కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గింది అనుకోవాలి. లోక్సభ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకి వస్తున్నారు. వీళ్ళు అలా డివైడ్ చేసుకుంటారు. ఎంపీ అంటే పెద్దది, ఎమ్మెల్యే అంటే చిన్నది, ఏదైనా సర్వీసే కదా. ఆయనకి సంపాదించుకుని బోల్డ్ ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఆయనకు కావాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం.
సో రేపొద్దున అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో వైసీపీ కూర్చుంటే ప్రభుత్వ పక్షం నుంచి సరిగా ప్రతిదానికే కౌంటర్లు ఇచ్చి వాళ్ళని దుయ్యబట్టేలా ఉండాలి కాబట్టి ఈయన ఆ విధంగా కూడా మంచి పాత్ర పోషిస్తారని ఒక టీడీపీలో కానీ చంద్రబాబు గారి టీంలో కానీ ఒక రకమైన భరోసా ఉందట. సో మేబీ అందుకు చంద్రబాబు గారు మళ్ళీ ఫైట్ చేసి ఫైట్ చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేసి టీడీపీ తరఫున పెట్టుకొని ఉండి నుంచి పోటీ చేసేలా చేస్తున్నారు. అనూహ్య మణుపులు తిరిగినప్పటికి కూడా ఆయన పోర్లే మమ్మ అనిపించారు, మొత్తానికి ఆయనకు స్థానం కల్పించి. కాకపోతే ఇంతకుముందు మళ్ళీ వార్తలే వినిపించాయి, అంటే ఆ పోలవరంకి సంబంధించి నేను చూసుకుంటాను, నేను సెంటర్లోకి వెళ్తే బీజేపీతో మాట్లాడి మీకు పోలవరం శాంక్షన్ అయ్యేలా చేస్తాను, లేదంటే మీకున్న సమస్యలు నేను రిజాల్వ్ చేస్తాను అన్నట్టుగా చెప్పడం, ఇది టీడీపీ అధినేత చంద్రబాబు గారికి నచ్చక కావాలని ఆయనకి టికెట్ ఇవ్వకుండా చేశారని కూడా మొన్న వార్తలో చూసాం. బట్ ఫైనల్ గా ఆయనే మళ్ళీ బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఉండి టికెట్ ఆయనకి ఇచ్చేలా చేశారు కదా. అనడానికి ఏముంది, ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏముంటే జస్ట్ ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు రాసేస్తున్నారు. సొంత ఛానళ్ళు, నా వార్తలు నా ఇష్టం, ఎవరి మీద ఏ ఫీలింగ్ కలిగితే అది రాసేయడమే. అలా అవి రాసేయడంలో ఏమవుతుంటే రోమర్స్ ముందు చూసినోడు చదివినోడు ఏమంటాడు, అసలు వీనికి టికెట్ వద్దని చంద్రబాబు నాయుడే చెప్పారట కదా, అట కదా పోయి కాస్త అట పోయి చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేస్తారు, ఈ పక్కన నువ్వు విన్నట్టు వినా. అట్లా అయిపోయింది. కానీ బట్ ఎటకేలకు ఉండి స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు, అసెంబ్లీకి వెళ్తారు. అటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుందో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచి వైసీపీ అధ్యక్షుడి మీదే తప్పుని సహించలేక వీడియోలు పెట్టి ఆయన దుయ్యబట్టారు కాబట్టి ఇంకా అసెంబ్లీలో సొంత మన రాష్ట్రం మన అసెంబ్లీ కాబట్టి ఇంకా బీభత్సంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన రేపొద్దున అసెంబ్లీలో అడుగు పెట్టగానే ప్రతిపక్షాలకు మాత్రం చొక్కలు చూపిస్తారు ఆయన వాగ్దాటితో. అంటే ఇతను ఇంత స్ట్రాంగ్ కదా, మరి ఎందుకు అంటే ఏ పార్టీ తీర్థం ఇస్తే ఆ తీర్థం పుచ్చుకుందామని వెయిట్ చేశారు, అంటే ఒంటరిగా ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే అదే ఇప్పుడు మంచి క్వశ్చన్ అది. ఈ మధ్యకాలంలో సర్వేలు వస్తున్నాయి. సర్వేలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇన్ని స్థానాలు అని వచ్చాయి. బట్ రీసెంట్ గా కొన్ని సర్వేలు వచ్చాయి. ఈ రీసెంట్ గా వచ్చిన సర్వేలు మాత్రం ఒరిజినల్ రిజల్ట్ కి దగ్గరగా ఉండేలా అనిపించాయి. ఎలా అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, పార్టీ మీద అభిప్రాయంతో గెలిపించుకునేది కొందరు, అభ్యర్థి అభిమానంతో గెలిపించుకునేది కొందరు ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే విజయనగరం ఉండేది ఒకప్పుడు, అక్కడ ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు ఆ వంశపారంపర్యంగా వచ్చిన వ్యక్తి కాబట్టి రాజుగారు అంటే అదొక క్రేజ్. బల్లగుద్దు ఆయన ఏ పార్టీకి వెళ్ళినా సంబంధం లేదు, ఆయన నిలబడి చాలు ఓటు వేసిస్తారు కదా. అలాగే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కూడా నరసాపురం నియోజకవర్గం అనగానే రాజుగారు, ఓకే రాజుగారు చెప్తే ఏదైనా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉండే అగ్రవర్ణాలన్నీ కూడా బ్రాహ్మణ్ కానీ అదే కమ్మ సామాజిక వర్గం కానీ లేదా బ్రాహ్మణ్ కాపు సామాజిక వర్గం, ఇట్లాంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న జిల్లా కాబట్టి పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ఆయనకి మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ పార్టీతో సంబంధం లేకుండా రాజుగారు అనే ఒక అంటే కొన్ని మంచి పనులు చేయడం వల్ల నియోజకవర్గం పరంగా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈయన ఇన్వాల్వ్ అయ్యి రిజాల్వ్ చేయడం వల్ల కూడా ఆ క్రేజ్ ఆ ఇమేజ్ ఉంది ఆయన. సో అందుకు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకి ఖచ్చితంగా ఆయన ఏ పార్టీ పొత్తులో భాగంగా ఏ పార్టీ వచ్చినా దానికి ఆ తీర్థం పుచ్చుకొని పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఒకనొక టైంలో మీరు అన్నట్టు ఎవరు టికెట్ అయిపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దానివల్ల ఒక సీట్ కోల్పోతుంది కదా ఈ కూటమి ఏదైతే ఉందో. ఆయన పోటీ చేయడం వల్ల ఆయన గెలుస్తారో లేదో విషయం పక్కన పెడితే క్రాస్ ఓటింగ్ అయిపోతుంది. మరోవైపు బీజేపీ తరఫున కూడా వర్మ గారిని ఎవరినో పెట్టారు కదా. వర్మ గారు అంటే మళ్ళీ సేమ్ రఘురామకృష్ణరాజు గారి సామాజిక వర్గం చెందిన వ్యక్తే. అలా కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మైనారిటీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మైనారిటీస్ ఎక్కువ ఉండడం వల్ల బీజేపీతో కూటమి ఉంది కాబట్టి మైనారిటీస్ కొంచెం తగ్గుతాయి పర్సంటేజ్. ఇంతకుముందు కూడా ఎవరో సర్వే కూడా చేశారు, అగ్రవర్ణాల్లో ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా అగ్రవర్ణాలన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉన్నాయి. ఇక మైనారిటీస్ మాత్రం వైసీపీకి ఫేవర్గా ఉన్నాయంట. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. క్రిస్టియన్స్ మరి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంటే ఆ దేవుడిని నమ్ముకుని ఉన్నారు కాబట్టి కొంత ఫేవరేజ్ ఉంటుంది కదా, అట్లా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఏంటంటే అగ్రవర్ణాలు బీసీల్లోను ఎస్సీ ఎస్టీలో కూడా మళ్ళీ ఎస్సీల్లో మాదికి సంబంధించి మాల పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్న మాదిక పర్సంటేజ్ మళ్ళీ RRR గారికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట.
సో ఓవరాల్గా అక్కడ కొంత పార్టీ పరంగా అభ్యర్థి పరంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పోటీ చేస్తే అనవసరంగా ఓట్లు చీలిపోయి మనం అనుకున్న అభ్యర్థులు గెలకపోవడం వల్ల గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోవడం వల్ల రేపొద్దున ఏ పని అవ్వాలి, ఇంత గెలిచిన లాభం ఏముంది? ఇండిపెండెంట్గా గెలిచాడు అనుకుందాం, గెలిచిన లాభం ఏంటి? ఏ పని అవ్వదు, వాల్యూ ఉండదు. గెలిచిన పార్టీలో ఉంటే ఇది వేరు ఉంటుంది కదా. సో అట్లాగా మొత్తానికి ఉండి అసెంబ్లీ స్థానం కేటాయించి తెరదించారు. అంతే. అది. ఓకే సార్, థ్యాంక్ యూ.